ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నిన్న రాత్రి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ తర్వాత ఇక్కడ శివరాత్రి సెలబ్రేషన్స్, అక్కడ కాలరాత్రి కంటగింపులు పాకిస్తాన్లో. సాధారణంగా శివరాత్రికి ఇండియాలో హిందూ భక్తులు భక్తితో జాగారం చేస్తారు, కానీ నిన్న రాత్రి పాకిస్తాన్ కూడా జాగారం చేసింది. అక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నిద్రపోలే. పాక్ ఆటగాళ్ళ జాగారం ఏంటి, అంత భక్తి ఎందుకు అనుకుంటున్నారా? వారు చేసింది భక్తితో కాదు, భారత్ కొట్టిన దెబ్బతో నిద్ర పట్టక కకావికలమైపోయి వరల్డ్ కప్లో మరోసారి భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పక గత 23 ఏళ్ల కిందట అంటే 2003 వన్డే వరల్డ్ కప్ భాగంగా శివరాత్రి రోజునే, అప్పుడు 2023లో కూడా సచిన్ శివతాండవం చేసి పాక్ని మట్టి కరిపిస్తే, మళ్ళీ అదే రోజు నిన్న శివరాత్రి రోజున ఆదివారం పాక్ని సూర్యకుమార్ యాదవ్ సేన చిత్తు చేసింది. ఇషాన్ కిషన్ దెబ్బకి వాళ్ళకి నిద్ర పట్టకుండా అయిపోయింది. కనీసం కళ్ళు మూద్దామనుకున్నా కూడా భారత బ్యాటర్ల సిక్సర్లు, బౌలర్లు వికెట్లు తీసినటువంటి దృశ్యాలే వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా కనిపించింది. పాక్ ఆటగాళ్లకు ఇదో తీరని పీడకలని చెప్పొచ్చు. క్రికెట్ చరిత్రలో కొన్ని తేదీలు శిలాశాసనాలుగా మిగిలిపోతాయి. సరిగ్గా 23 ఏళ్ల కిందట అంటే 2003 వన్డే వరల్డ్ కప్లో ఇదే శివరాత్రి రోజున ఈ పర్వదినాననే సెంచురియన్ మైదానంలో భారత్ పాక్ తలపడ్డాయి. వన్డే వరల్డ్ కప్ అది. నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన బ్యాటుతో శివతాండం ఆడి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అదే శివరాత్రి రోజున అదే జోస్తో సూర్యకుమార్ యాదవ్ సేన పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈశాన్ కిషన్ విధ్వంసానికి వారికి నిద్ర కూడా పట్టకుండా అయిపోయింది. కాలం మారింది, కానీ పాకిస్తాన్ పైన భారత ఆధిపత్యం మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. మొదట ఈశాన్ కిషన్ బ్యాటింగ్లో చెలరేగిపోతే ఆ తర్వాత భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. పాక్ బ్యాటర్లు గ్రీజులో నిలబడడానికే భయపడేలా చేశారు. వచ్చినట్టే అవుట్ అయిపోయారు. ఒక్కొక్క వికెట్ పడుతుంటే స్టేడియంలో భారత్ మాతాకి జై అనే నినాదాలు మిన్నంటిపోయాయి. వందే మాతర గీతం అక్కడ ప్రతిధ్వనించింది. కనీసం పోరాటం కూడా చేయలేక పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ ఇన్నింగ్స్ పేక మెడలా కూలిపోయింది. అది కేవలం వికెట్ల పతనం కాదు, పాక్ అహంకారం కూడా నేలమట్టమైనటువంటి క్షణం. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ డ్రెస్సింగ్ రూమ్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది. గెలవాలన్న కసితో వచ్చిన ఆ ఆటగాళ్లకు భారత్ ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడం సాధ్యం కాలేదు. ఎందుకంటే ఏమాత్రం పోరాటం కూడా లేదు కదా, చాలా దారుణంగా ఓడిపోయారు కదా. కాళ్ళు మూద్దామనుకున్నా కూడా భారత బ్యాటర్ల సిక్సర్లు, బౌలర్ల వికెట్లు తీసినటువంటి విధానము, చురుకులాగా కదిలినటువంటి ఫీల్డింగ్, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందే కనిపించాయి. రాత్రి నిద్ర లేదు, వాళ్ళకి కంటి మీద కునుకు లేదని చెప్పొచ్చు. వారికి మరొకసారి శివరాత్రి ఒక తీరని పీడకలలా మిగిలిపోయింది. మొత్తానికి శివరాత్రి రోజున శివుని ఆశీస్సులతో టీమిండియా మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సచిన్ కాలం నుండి సూర్యకుమార్ కాలం వరకు వరల్డ్ కప్లో భారత్ అంటే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టాల్సిందేనని మరొకసారి నిరూపితమైంది. దేశమంతా ఈ విజయోత్సవంలో ఇప్పుడు మునిగిపోయింది.